ఓం నమో వెంకటేశాయ. భక్తుల అనుభవాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఇది తిరుమల కొండలలో ప్రతిదినం ప్రతిధ్వనించే తిరుమంత్రం. ప్రతిరోజు లక్షలాది భక్తులు తమ తీరని కోర్కెలు తీర్చుకోవడానికి, కష్టాల నుండి బయటపడటానికి ఏడుకొండలవాడి సన్నిధానానికి వస్తూ ఉంటారు. అలా వచ్చిన వారందరికీ అభయమిచ్చి ఆదరించే ఆ కరుణామూర్తితో తమకున్న అనుబంధాన్ని, ఏడుకొండల స్వామిని దర్శించిన తరువాత తమకు కలిగిన అనుభవాలను, అనుభూతులను అందరితో పంచుకోవడానికి మీ ముందుకు వస్తున్నారు కొందరు భక్తులు. వారి అనుభవాలను నలుగురితో పంచుకోవడం, స్వామివారిపై వారికున్న భక్తిని మీ ముందుంచడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం. వేయి నామాల వెంకటేశుని వేనవేల లీలల అనుభూతులను పొందిన మన వెంకన్న భక్తుల ప్రత్యక్ష అనుభవాలను ఇప్పుడు చూద్దాం. స్వామివారి అనుగ్రహంతో ఎందరో పుణ్యమూర్తులు, తరిగొండ వేంగమాంబ, అన్నమయ్య, శ్రీ గురు రాఘవేంద్రుల వంటి ఎందరో మహనీయులు జన్మించి శ్రీవారిని తమ సేవలతో, కీర్తనలతో అర్చించి తరించడం జరిగింది. తాళ్లపాక అన్నమయ్య మరో జన్మంటూ ఉంటే స్వామివారి సన్నిధిలోనే ఏ చెట్టుగానో పుట్టగానో చివరికి బండశిలగానూ జన్మించాలని కోరుకున్నారట. శ్రీవారి పట్ల ఎనలేని భక్తిభావం ఉన్నవారు తిరుమలలోనే జన్మించాలని, స్వామివారిని సేవించి తరించాలని కోరుకుంటారట. ఈ మాట 100కి 100 పాళ్ళు యథార్థమన్నది ఈ భక్తుని మాటల్లో తెలుసుకుందాం. నేను పాండురంగి రజనీకాంత్. నేను హైదరాబాద్లో ఉంటాను. తిరుమలకు 50 సార్లు పైన వచ్చాను. స్వామివారిని దర్శించుకున్నాను. స్వామివారిని దర్శించినప్పుడల్లా ఏదో ఒక మంచి జరుగుతుంది. మా ఇంట్లో, మా ఫ్యామిలీలో కానీ, మా ఇంట్లో కానీ. మా అబ్బాయి చదువు, బీటెక్ సీట్ రావడము, కంపెనీలో ఉద్యోగము, అమెరికా పంపించడం అంతా స్వామివారి అనుగ్రహము, కృపా కటాక్షం వల్లనే జరిగింది. మా నాన్న బర్త్ సర్టిఫికేట్ కూడా థర్స్డే రోజు, ఏకాదశి రోజు వచ్చి స్వామివారి దర్శించుకుంటే 1939లో మా నాన్నగారు తిరుపతిలో పుట్టారు. ఆ బర్త్ సర్టిఫికేట్ 1 వీక్లో నాకు తిరుపతి మున్సిపాలిటీ వాళ్ళే కొరియర్లో పంపించేశారు. అది మాత్రం చాలా మిరాకిల్, చాలా వండర్. అది జరగని పని జరిగింది. ఇంకోటి, మా అబ్బాయి వివాహం కూడా స్వామివారి అనుగ్రహం, ఆశీర్వాదం వల్ల జరిగింది. మళ్ళీ ఆ కంపెనీ సిఏ టెక్నాలజీస్ అని అమెరికన్ కంపెనీ, దాంట్లో ఉద్యోగం రావాలంటే వేరే కంపెనీలో 2 ఇయర్స్ పనిచేయాలి. దాని తర్వాత వస్తుంది. ఇప్పుడు ఆటోమేటిక్గా స్వామివారిని దర్శించగానే హైదరాబాద్ రాగానే ఉద్యోగం వచ్చేసింది. తిరుమలలో జన్మించడం అంటే ఎన్నో జన్మల పుణ్యం ఉంటే గాని జరగదు. అలాగే ఏకాదశి నాడు జన్మించడం అసాధారణమైన విషయం. ఎన్ని ఉన్నా కూడా 50 సార్లు స్వామివారి దర్శనం లభించడం కేవలం ఆ స్వామివారి అనుగ్రహం వల్లే జరుగుతుంది. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. కుమ్మరదాసుడైన కురువరతి నంబి ఇమ్మన్న వరములెల్ల ఇచ్చినవాడు. దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి, దుమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. దొమ్ములు చేసిన ఎట్టి తొండమాంజె కురవర్తి, రమ్మన్న చోటికి వచ్చి నమ్మినవాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. కొండవీటిలో తిరుమల గోవింద శెట్టి అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు. కొండవీటి రెడ్డిరాజులు
బీదర్ నవాబు చేతిలో ఓడిపోవడంతో ఈ వజ్రాల వ్యాపారి తన ఆస్తిపాస్తులన్నిటినీ పోగొట్టుకొని కట్టుబట్టలతో తిరుమలకి చేరి స్వామివారిని దర్శించి తన భార్య మెడలో ఉన్న మంగళసూత్రాన్ని అమ్మి వ్యాపారం ప్రారంభించాడు. స్వామివారి విగ్రహాలను చిన్న చిన్నవి వెండివి ఇత్తడివి విక్రయిస్తూ తనకొచ్చిన లాభంలో 10వ వంతు స్వామివారికి సమర్పిస్తూ తిరుమలలోనే ఉండిపోయాడు. ఇలాంటి కథలు మనం ఎన్నో వింటూ ఉంటాం. మరి ఇవాళ బెంగళూరుకి చెందిన ఈ భక్తుని అనుభవం ఏంటో తెలుసుకుందామా? నా పేరు కరుణాకర్ రెడ్డి. నేను బెంగళూరు నుంచి వచ్చాను. మాకు ఆల్మోస్ట్ ఆల్ ఒక దేవుడితోటి ఒక 40 సంవత్సరాల అనుబంధం ఉంది. ఒక 7 సంవత్సరాలు కొండపైనే మేము ఇక్కడే వ్యాపారం చేసుకుంటూ ఉండి తర్వాత బెంగళూరులో సెటిల్ అయిపోయినాము. మాకు దేవుడి మీద మొదటి నుంచి అమితమైన భక్తి, మా కులదైవము. ఈయన వల్లనే మేము చిన్న స్టేజ్ నుంచి ఒక హై లెవెల్కి ఎదిగినామని నమ్మకం దేవుడి మీద. సో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి సంవత్సరము 4-5 సార్లు దర్శనానికి వస్తాం మేము, మా ఫ్యామిలీ. మా పెద్దబాబు ఇక్కడే పుట్టారు, కొండపైనే. సో మేము తర్వాత బెంగళూరులో పోయి బిజినెస్గా ఎదుగుతూ ఉన్నాము. ఇక అక్కడే బిజినెస్ చేసుకొని అక్కడే సెటిల్ అయిపోయినాము. సో మా వల్ల మా బంధువులు అందరినీ కొండకు పరిచయం చేసినాము. అందరూ వస్తారు ఇక్కడికి. చాలా చాలా సంవత్సరాల నుంచి ఇక్కడే అనుబంధంతో వస్తూ ఉన్నాము, వెళ్తూ ఉన్నాము. మాకు చాలా బాగా జరుగుతూ ఉంది. దేవుడి దయ వలన మేమంతా బాగున్నాము, మా కుటుంబము అందరూ బాగున్నారు. వ్యాపారమైన వ్యవహారమైన ఆస్తి తగాదాలైన కోర్టు వాద్యాలైనా కూడా స్వామివారిని మనసారా నమ్ముకుంటే చాలు, ఆ శ్రీవారే మనకి మార్గం చూపిస్తారు. ఏటిలో కొట్టుకుపోతున్న వారిని ఒడ్డుకు చేరుస్తారు. కలియుగం ఎటులైన కలదుగా నీ కరుణ జలజాక్ష హరి హరి సర్వేశ్వరా. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. పాపమెంత కలిగినా పరిహరించేందుకు నా పాలగలదుగా నీ నామము. కోపమెంత కలిగినా శాంతమీర్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. కోపమెంత కలిగినా కొచ్చి శాంతమిచ్చుటకు చేపట్టి కలవుగా నా చిత్తములో నీవు. ఉడిపి శ్రీకృష్ణ భగవానుణ్ణి ఒక్క కీర్తనతో తన వైపు తిప్పుకున్న కనకదాసుల వారు మొదట్లో దేవుణ్ణి పెద్దగా విశ్వసించేవారు కాదు. రాయలవారు చంద్రగిరి కోటపై దాడి చేసినప్పుడు కనకదాసుల వారు యుద్ధరంగంలో తీవ్రంగా గాయపడడం జరిగింది. రాజవైద్యులు కనకదాసు వెన్నులో బలంగా దిగిన కత్తిని తొలగించి కనకదాసుని బ్రతికించాలని విశ్వప్రయత్నం చేసి ఆశల్ని వదులుకున్నారు. ఆ సమయంలో స్వామివారు కనకదాసుకి కలలో కనిపించి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తానని వరం ఇవ్వటం జరిగింది. కనకదాసుకి వెన్నులో దిగిన కత్తి మాయమవ్వటం, ఆ తర్వాత కనకదాసులు స్వామివారికి పరమ భక్తుడిగా మారి కొత్త జీవితాన్ని ప్రారంభించడం జరిగింది. మరి ఇవాళ ఈ భక్తులు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందామా? నా పేరు హేమాంజని, మా వారి పేరు సాయిరామ్. మేము విజయవాడ నుంచి వచ్చాము. మా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి. ప్రతి ఏటా వస్తుంటాము. ఈ సంవత్సరం ఎందుకు వచ్చామంటే కొత్తగా పెళ్లి చేసుకున్నాము మొన్నే. సో కొత్త జీవితం స్టార్ట్ చేయబోతున్నాము. ఆయన దీవెనలతో స్టార్ట్ చేద్దామని వచ్చాము. శ్రీవారి అనుగ్రహంతో ఎందరో తరించారు, మరెందరో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. స్వామివారి దయ ఉంటే
జరగనిది జరగలేనిదంటూ ఏదైనా ఉంటుందా చెప్పండి. తెనాలి రామకృష్ణ కవిగా ప్రసిద్ధుడైన గారపాటి రామలింగ కవి తన పాండురంగ మహత్యం రచనా సందర్భంలో రాయలవారితో కలిసి స్వామివారిని దర్శించి తన రచనకు ఎటువంటి ఆటంకం కలగకపోతే స్వామివారి అవతారమైన పాండురంగడికి అంకితమిస్తానని మొక్కుకున్నాడట. స్వామివారి దయతో పాండురంగ మహత్య రచన అతివేగంగా సాగింది. ఆనాటికి ఈనాటికి కూడా అపూర్వ రచనగా నిలిచింది. మరి ఇవాళ ఈ భక్తులు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందామా. నా పేరు చిట్టి అండి. బెండపేట నుంచి వచ్చామండి. 17 సంవత్సరాల నుంచి వస్తున్నామండి. మేము వెంకటేశ్వర స్వామిని నమ్మడం అంటే మాకు అనుకున్నాయన్నీ జరిగినాయండి. మేము ఇల్లు కట్టుకున్నామండి. పిల్లల చదువులు బాగున్నాయండి. మొన్నే మా మామయ్య గారికి జ్వరం వస్తే ఇలా అనుకున్నామంటే మాకు మంచి జరిగిందండి. ఆయన దయ వల్ల మేము చాలా బాగున్నామండి. కానీ ఇలాగ వస్తూ ఉంటామండి. అనుకున్నవి జరగాలన్నా, ఆపదల నుండి గట్టెక్కాలన్నా ఆ స్వామివారిని మించిన దైవం మరొకరు లేరు. రంగనాథుడైనా పాండురంగడైనా తులసిమాలలు అల్లి సమర్పించాలని కోరుకుంది. కానీ తిరుమల కొండలపై అది అసాధ్యమని, నీరు దొరకడం చాలా కష్టమని ఎందరో నిరుత్సాహపరిచారు. కానీ వెంగమాంబ పట్టిన పట్టు విడవలేదు, స్వామివారిని ప్రార్థించడము మానలేదు. చివరికి శ్రీవారి కరుణతో బావిని నిర్మించటం, తులసి వనాన్ని పెంచటం, మాలలు సమర్పించటం జరగనే జరిగింది. మరి ఇవాళ ఈ భక్తులు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందామా. నా పేరు కామేశ్వరరావు, విశాఖపట్నం నుంచి వచ్చానండి. నేను తిరుమల రావడానికి గల కారణం ఏంటంటే, నాకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ నేను మ్యాథమెటిక్స్ చేస్తున్నప్పుడు ఆ చదువులో నాకు చాలా ఇబ్బందులు అనేటువంటివి వచ్చాయన్నమాట. సో నాది ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కంప్లీట్ అవుతుందో అని కూడా అనుకోలేదన్నమాట. అంటే అట్లాంటి కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అట్లాంటి దాన్ని కూడా వెంకటేశ్వర స్వామి కృప వలన నేను సక్సెస్ఫుల్గా ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసుకోగలిగాను అన్నమాట. శ్రీవారి దయ ఉంటే జరగనిదంటూ ఏది
ఈ వారం భక్తుల ప్రత్యక్ష అనుభవాలు. మరిప్పుడు మన సప్తగిరి మాసపత్రికలో ప్రచురించబడిన రంగారెడ్డి జిల్లా తాండూరు వాస్తవ్యులు దేవులపల్లి శశిబాల గారి అనుభవం ఏంటో తెలుసుకుందామా? అది 1976వ సంవత్సరం. మా వారు పోలీస్ శాఖలో ఎస్ఐగా పనిచేసేవారు. మంచి పేరు తెచ్చుకోవాలని రాత్రి పగలు డ్యూటీ చేయడంతో వేళ్లకు తిండి నిద్ర ఉండేవి కాదు. ఎండలో విధులు నిర్వహించి అలసిపోయేవారు. దానితో ఆరోగ్యం దెబ్బతింది. రోజు కొద్దిగా జ్వరం ఉండేది. ఆకలి నశించింది. అలా నెల రోజులు గడిచాయి. ఒకరోజు విధులకు వెళ్ళి తీవ్ర జ్వరంతో ఇంటికి వచ్చారు. డాక్టర్ గారు చూసి అలసటతో వచ్చిందని చెప్పి మందులిచ్చారు. 3 రోజుల తర్వాత శనివారం జ్వరం తగ్గిందని పద్యం పెట్టాను. తలస్నానం చేసి వెంకటేశ్వర సుప్రభాతం చదువుకొని కొబ్బరికాయ కొట్టి ప్రసాదం పెట్టాను. రోజంతా హాయిగా గడిచింది. కానీ అర్ధరాత్రి ఆయన దగ్గు విని మెలకువ వచ్చింది. దగ్గుతో పాటు శ్లేష్మం, రక్తం కూడా వచ్చింది. నాకేమీ తోచక గ్లూకోజ్ కలిపిచ్చాను. పెద్దబ్బాయిని నిద్రలేపి డాక్టర్ వద్దకు పంపాను. ఏడుకొండలవాడ వెంకటరమణ, నీవే నాకు దిక్కు. మా వారికి జబ్బు తగ్గి ఆరోగ్యం చేకూరితే నీ కొండకు వచ్చి నిలువు దోపిడీ సమర్పించుకుంటా స్వామి అని మొక్కుకొని రూపాయి ముడుపు కట్టాను. డాక్టర్ వచ్చి అనంతగిరి శానిటోరియంలో పరీక్షలు చేయించమన్నారు. తెల్లవారక అనంతగిరి వెళ్ళి పరీక్షలు చేయించగా క్షయవ్యాధి ఆరంభంలో ఉందని నిర్ధారణ అయింది. స్వామిపై భారం వేసి ధైర్యం తెచ్చుకున్నాను. 3 నెలలు వైద్య చికిత్స అందించగా వ్యాధి పూర్తిగా నయమైంది. సంపూర్ణ ఆరోగ్యం చేకూరాక మా వారు తిరిగి విధుల్లో చేరారు. తరువాత మేమంతా తిరుమలకి వెళ్ళాం. వెంకటరమణునికి నా చెవిరింగులు, పుస్తెల గొలుసు, గాజులు, ఉంగరం నిలువు దోపిడీ సమర్పించాను. శ్రీ వెంకటేశ్వర స్వామి దయవలన క్షయవ్యాధి నుండి ముక్తి లభించింది. ఇప్పుడు వారు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. పిలిచిన పలికే దేవుడు, ఆపద మొక్కులవాడైన తిరుమలేశుని లీలలు వర్ణనాతీతం. నిలువు దోపిడీ తీసుకుని నిండు 100 ఏళ్లు జీవితం ప్రసాదించిన నిర్మలాత్మునికి ఇవే నా నమస్కారములు. ఒరయుచు నురముననుని చేతివికె నీవు, ఒరయుచు నురముననుని చేతివికె నీవు, అరయగాంతారత్నమన్నిట గానక, ఒరయుచు నురముననుని చేతివికె నీవు. అని అన్నమాచార్యుల వారు కీర్తించారు. ఇలాంటి అనుభవం మీకున్నట్లయితే మీ అనుభూతులను మాతో పాల్పంచుకోవచ్చు. మా చిరునామా భక్తుల అనుభవాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్, అలిపిరి, తిరుపతి 517507. మరిన్ని భక్తుల అనుభవాలతో, నమ్మదగిన నిజాలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశ.